వాడుకోవచ్చంటున్నారు నేటితరం ఫ్యాషన్ డిజైనర్లు. మన సంస్కృతిని ప్రతిబింబిస్తూనే నేటితరం ట్రెండీ లుక్ కూడా ఆయన స్టైల్లో కనిపిస్తుందంటారు ఫ్యాషన్ డిజైనర్స్. రాజశేఖర రెడ్డి గారిని చూసినప్పుడు ఏంటంటే తన డ్రెస్సింగ్ వల్ల, తన స్మైల్ వల్ల ఏంటంటే మనవాడు, మన ప్రాంతం వాడు, మనవాడు అనే ఒక ఫీలింగ్ లో అంటే పీపుల్ ఎప్పుడు అదే ఇదిలో ఉంటారు. అందుకని రాజశేఖర రెడ్డి గారిని ఇష్టపడతారు. రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చినప్పుడు ఆయన డ్రెస్ గుర్తొస్తుంది. ఆ డ్రెస్ చూసేటల్లా రాజశేఖర రెడ్డి గారు ఇదే డ్రెస్ లో ఇంత హుందాగా ఉంటారు కదా అనే ఒక ఫీల్ అందరికీ ఉంటుంది బికాస్ ఆఫ్ అవర్ ట్రెడిషన్. అండ్ వాట్ ఎవర్ కమ్స్, ఇంకా కొన్ని 100 సంవత్సరాలు గడిచినా ఎప్పటికైనా సరే మన ట్రెడిషనల్ డ్రెస్ లో ఉండే బ్యూటీ అనేది ఎప్పటికీ ఇంకో డ్రెస్ లో రాదు. చంద్రబాబు రొటీన్ గా ప్యాంటు షర్టు ధరించి క్లాస్ లీడర్ గా మిగిలారు. కానీ వైఎస్ 16 అణాల పంచెకట్టుతో జనాల్లో కలిసిపోయారు. అది ఏకకాలంలో బహుళజాతి కంపెనీలను, అతిపేద సామాన్య జనాల మనసుల్ని గెలుచుకున్న చారిత్రక పొలిటీషియన్ అయ్యారు. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంలను సైతం ఆయన పంచెకట్టు కట్టిపడేసింది. పంచకట్టులో వైఎస్ నిండైన విగ్రహాన్ని చూస్తే చాలు తమలోని బాధలు మాయమైపోతాయంటున్నారు ఆయన అభిమానులు. ఇక వైఎస్ ఆశీస్సుల్లో నోటివైతే చాలు 1000 ఏళ్ల బలం 1,00,000 ఓట్లు జేబులో ఉన్నాయన్న ఫీలింగ్ లో ఉంటున్నారు. మరి వైఎస్ పంచకట్టు వారసత్వాన్ని ఆయన తనయుడు జగన్ వాదిస్తాడా లేక ప్యాంట్కే పరిమితం అవుతాడా అన్నది వేచి చూడాలి. కెమెరామెన్ పోలెంట్ ప్రకాష్ తో దామోదర్, ఐ న్యూస్, హైదరాబాద్. దేశంలో మావోయిస్టుల ఏరువెతుకు రంగం సిద్దమైంది. మావోయిస్టుల కీలక స్థానమైన అబూజ్మాడ్ పై 2 ఏళ్ల దీర్ఘకాలిక దాడులకు తొలి అడుగు పడింది. 7,000 చదరపు కిలోమీటర్ల పరిధిలోని అబూజ్మాడ్ లో దాగున్న మావోయిస్టులపై ముప్పేట దాడికి కేంద్రం ప్రణాళిక తయారు చేసింది. అక్కడి పరిస్థితిని తెలుసుకోవడం, ప్రజల సంస్కృతితో పాటు మావోయిస్టుల కదలికపై నిఘా పెట్టేందుకు కోర్ కమిటీను రంగంలోకి దింపింది. ఇక ఈ ఆపరేషన్ కోసం 16 బెటాలియన్లు వినియోగిస్తున్నారు. కేవలం కేంద్ర బలగాలను ఉపయోగించడమే కాకుండా వీడియో మ్యాపింగ్ పద్ధతులను ఉపయోగించనున్నారు. హెలికాప్టర్ను కూల్చే పరిజ్ఞానం మావోయిస్టుల దగ్గర ఉందని అనుమానిస్తున్నారు. హెడ్లైన్స్